కాంగ్రెస్ పార్టీ లీడర్లలో అసంతృప్తి పెరిగిపోతోందా? ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు అందరిలోనూ అసహనం పెరిగిపోతోందా? నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే పనులెలా చేయాలి అంటూ ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీస్తూ ఉంటే మా పరిస్థితి కూడా అంతేనని బదులిస్తున్నారంట. తమ మాటలను కనీసం కలెక్టర్ మొదలు జిల్లా స్థాయి అధికారులే కాదు, చివరకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా వినటం లేదని వాపోతున్న పరిస్థితి అక్కడ నెలకొందా? ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఈ స్టోరీ చూడండి. ఎన్నికల ముందు ఎన్నో హామీల ఆశలు చూపి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోనూ అసంతృప్తి పెరిగిపోతోందట. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఏడాది కాలం గడిపేశారు. ఇంకా అలాగే కాలయాపన చేస్తే జనం నిలదీసే పరిస్థితి వస్తోందని ఆందోళన చెందుతున్నారట. ఇదే విషయాన్ని గట్టిగా మంత్రుల వద్ద ప్రశ్నిస్తే తమ పరిస్థితి కూడా అంతే ఉందని వారు జవాబిస్తూ ఉండటంతో ఎమ్మెల్యేలు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో చిక్కుకున్నారు. హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యత క్రమంలో అమలు చేద్దామనుకుంటే నిధులు బోటాబోటిగా ఇస్తున్నారు. అవి ఏ మూలకు సరిపోవటం లేదని ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిధుల సమస్యకు తోడు నియోజకవర్గాల్లో అధికారులెవరూ మాట వినని పరిస్థితి నెలకొనడంతో ఎమ్మెల్యేల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ దళారుల పెత్తనం ఎక్కువైపోతోందని వాపోతున్నారు. కొంతమంది మంత్రులు బీఆర్ఎస్ నాయకులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్లు కాంగ్రెస్లో ఉండి పోరాడి తీరా అధికారంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్ లీడర్ల పెత్తనం, ఆధిక్యం దళార్ల రూపంలో కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనుల విషయంలో బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లులనే రిలీజ్ చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హస్తం పార్టీ ఎమ్మెల్యేల పనులేవీ జరగని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరికొందరైతే అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా మంత్రివర్గ విస్తరణ జరగటం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. హైకమాండ్ అంగీకారం తెలిపినా విస్తరణ విషయంలో ఎవరో ఒకరు ఏదో ఒక పుల్ల పెట్టారనే సాకుతో విస్తరణను వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆశావహులు గుర్రుగా ఉన్నారట. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాజకీయాల్లోకి వచ్చాము. ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉండి కూడా పనులు చేయలేకపోతున్నాం. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అంటూ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల వద్ద, సన్నిహితుల వద్ద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది సహించలేక నేరుగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీలో ఉండి నియోజకవర్గంలో చిన్న పనులు కూడా కాకపోవటం బాధాకరమంటూ పీసీసీకి ఫిర్యాదు చేశారట. ఖజానా సహకరించటం లేదని అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన హస్తం పార్టీ ఎమ్మెల్యేలు తొలి వార్షికోత్సవం సంబరాలను ఘనంగా జరుపుకున్న తర్వాత కూడా కాలయాపన చేస్తే జనం తిరగబడతారేమోనన్న సందేహాలతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. తమ నియోజకవర్గంలో అత్యవసరంగా చేయాల్సిన పనుల లిస్టు రాసుకుని వాటిని పార్టీ పెద్దలకు, మంత్రులకు అందజేస్తూ గాంధీ భవన్లోనూ, సెక్రటేరియట్లో, మంత్రుల ఛాంబర్ల వద్ద బిజీగా కనిపిస్తున్నారు. ఇలాగే భవిష్యత్తులో కొనసాగితే ఎప్పుడు ప్రభుత్వంపై ఫైర్ అవుతాం మాకే తెలీదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు పీసీసీ ముందు తమ బాధను వెళ్లగక్కారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.